మిత్రులందరికీ పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి స్వాగతం, పునః స్వాగతం. మిత్రులారా, ఎన్టీఆర్ దాన వీర శూర కర్ణ సినిమాలో వేరు విషయాల గురించి మనం ముచ్చటించుకుంటున్నాము. దాంట్లో పాటల గురించి మాట్లాడుకున్నాము, దాంట్లో డైలాగ్స్ గురించి మాట్లాడుకున్నాము. ఎన్టీఆర్ డైలాగ్ చెప్పే పద్ధతి ఎలా ఒక ధారాపాతంగా అనర్గళంగా చెప్తాడో చెప్పుకునేది, వాటి గ్రాంధిక భాషలో ఉన్నటువంటి వాటి అర్థాల గురించి కూడా మనం చెప్పుకున్నాం. అయితే ఎన్టీఆర్ దాన వీర శూర కర్ణ సినిమాలో వ్యాస భారతము, ప్రామాణికమైనటువంటి కవిత్రయ మహాభారతంలో ఉన్నటువంటి కథాంశాలతో పాటు జానపద కథలను కూడా ఆయన చాలా తీసుకున్నాడు. అంటే జన వ్యాప్తిలో ఉన్నటువంటి, జన ప్రచారంలో ఉన్న జానపద కథాంశాలను కూడా ఆయన తన సినిమాలోకి తీసుకున్నాడు. దానవీర శూరకర్ణలో కూడా అలాంటివి ఉన్నాయి, అలాగే కృష్ణపాండవయంలో కూడా అలాంటివి ఉన్నాయి, అలాగే ఆయన తీసిన సీతారామ కళ్యాణంలో కూడా జానపద కథాంశాలు చాలా ఉన్నాయి. మనకి అటు మహాభారతం కానీ అటు రామాయణం కానీ, ప్రామాణికమైనటువంటి వాల్మీకి రచన, వ్యాసుడు కవిత్రయ రచనలతో పాటు చాలా జానపద కథలు ప్రచారంలో ఉన్నాయి. అటు కాశ్మీర్ దగ్గర నుంచి ఇటు తమిళనాడు వరకు కూడా మహాభారతం జానపద కథా సాహిత్యంలో చాలా విస్తృతంగా ఉన్నది. చాలా భిన్నమైనటువంటి కథాంశాలు మనకి కనిపిస్తాయి. ధర్మరాజుని శకుని జూదంలో ఓడిస్తే ద్రౌపది ఛాలెంజ్ చేసి దుర్యోధనుడితోటి జూదం ఆడి దుర్యోధనుడిని ఓడిస్తుంది, రాజ్యాన్ని మళ్ళీ వెనక్కి తెస్తుంది. ఇది ఒక జానపద కథ. కానీ దీన్ని ఎవరు నమ్మరు. ఎందుకు నమ్మరంటే ఇది ప్రామాణికంగా అటు వ్యాస భారతంలో కానీ ఇటు కవిత్రయ భారతంలో కానీ ఇది లేదు. ఇలాంటి జానపద కథల్ని ఎన్టీఆర్ చాలా ముఖ్యమైనటువంటి వాటిని తన సినిమాల్లో పెట్టుకున్నాడు. అలా దానవీర శూరకర్ణలో కూడా ఒక జానపద కథని ఆయన, కొన్ని జానపద కథాంశాలని దానవీర శూరకర్ణలో అక్కడక్కడ పెట్టుకున్నారు. దీంట్లో ఒక రెండు ప్రధానమైనవి ఉన్నాయి. అదేంటంటే, ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి దగ్గరికి పోవడం. అంటే వీళ్ళు పాండుకుమారులు, కురుకుమారులు, వాళ్ళు ఒక అరణ్యంలో ఆయుధ సాధన చేయడానికి, అంటే వాళ్ళు బయట గురుకులంలో నేర్చుకున్నటువంటి ఆయుధ విద్యలను, ధనుర్విద్యని ప్రాక్టికల్గా అక్కడ పరీక్ష చేసుకోవడానికి అడవికి పోయి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఒకసారి అట్లా అడవికి పోయినప్పుడు వాళ్ళతో పాటు వాళ్ళ వేట కుక్కలు ఉంటాయి. ఆ వేట కుక్క వీళ్ళు పోయినప్పుడు అది అరిసిందట. అరిస్తే ఏకలవ్యుడు ఒకేసారి 7 బాణాలని దాని నోట్లో పడేటట్టుగా వేశాడు. దీన్ని పాండవులు చూశారు, అర్జున కుమారుడు చూశాడు. ఇంత గొప్ప విద్య ఎక్కడా లేదు, ఇది ఇప్పటిదాకా మాకు తెలియదు. ఒకేసారి 7 బాణాలను కుక్క ముఖంలోకి ఎట్లా వేయగలిగాడు అని చెప్పి ఆశ్చర్యపోయి వెనక్కి వచ్చి గురుగారితో, ద్రోణాచార్యులతో మాట్లాడతారు. ఆచార్య, ద్రోణాచార్య, నన్ను ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన ధనుర్ధారిగా చేస్తానని మీరు అన్నారు కదా, అది అయ్యేటట్లు కనిపించట్లేదు అంటాడు. అంటే తన ప్రతిజ్ఞకే లోపం వచ్చిందా అని చెప్పి ఆయన ఒక విచికిత్స చేస్తాడు. ఏం జరిగింది అంటాడు. అంటే ఇట్లా మన కుక్కకి ఎవరో ఇట్లా చేసి అట్లా 7 బాణాలు ఒకేసారి వేశాడు. అంటే చూద్దాం పదండి అని చెప్పిపోతాడు. అక్కడ అటు ఇటు చూసి వెతికితే ఈ ఏకలవ్యుడు కనిపిస్తాడు. అయ్యా, ఎవరు నువ్వు, ఏంటి, అసలు ఎందుకు జరిగిందంటే ఆయన చెప్తాడు, నేను హిరణ్యధనుడి కుమారుణ్ణి, మేము నిషాదులము, నేనే వేశానని చెప్తాడు. చెప్తే నీకు ఇట్లా విద్య ఎట్లా వచ్చిందంటే, నేను మీ ద్వారానే నేర్చుకున్నాను, మీ ఆశ్రమానికి వస్తే మీరు మాకు ప్రవేశం ఇవ్వలేదు, నన్ను అనుమతించలేదు శిష్యుడిగా. ఆ తర్వాత చాటుగా మీరు మీ విద్యార్థులకు చెప్తుంటే నేర్చుకున్నాను, చూశాను. అది కాకుండా మీ విగ్రహాన్ని నా ఇంటి ముందు పెట్టుకొని మీ విగ్రహానికి నమస్కారం చేస్తూ నాకు నేనే నేర్చుకున్నా అని చెప్తాడు. అప్పుడు గురుదక్షిణగా ఆయన వేలును అడగటం, ఆయన ఖండించి ఇవ్వటం, ఇవన్నీ కూడా మనకు తెలుసు, చూసాం. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఆ సందర్భంలో కర్ణుడు అక్కడ ఉన్నాడని, కర్ణుడు ఆ సందర్భంలోనే ద్రోణాచార్యుని దూషించాడని, అదే సందర్భంలో అక్కడ ఏకలవ్యుడికి ఒక చెల్లెలు ఉందని, ఆ చెల్లెలు అన్నని వారించిందని, అదే సందర్భంలో ఆ చెల్లెలను కర్ణుడు చూశాడని, ఆమెను చూసి మెచ్చుకున్నాడని, ఆ తర్వాత కొంతకాలానికి దుర్యోధనుడికి భానుమతితో పెళ్లి జరిగేటప్పుడే
నువ్వు కూడా ఎవరినైనా ప్రేమిస్తే చెప్పు, ఒకసారి పెళ్లి చేసుకుందామని దుర్యోధనుడు అన్నాడని, ఆ సందర్భంలో నేను మెచ్చిన కన్య ఒక ప్రభావతి అనే ఆమె ఉన్నది, ఏకలవ్యుడు చెల్లెలు అని, ఏకలవ్యుడు చెల్లెల్ని నేను చేసుకుంటానని ఆయన చెప్పినట్లుగా ఈ జానపద కథని, ఏకలవ్యుడు చెల్లెల్ని కర్ణుడు పెళ్లి చేసుకున్నట్టుగా ఉన్నటువంటి ఈ జానపద కథని ఎన్టీఆర్ దానవీర సూరకర్ణలో చెప్పారు. ఈ కథ అటు వ్యాస భారతంలో లేదు, ఇటు కవిత్రి భారతంలో కూడా లేదు. భారతంలో కర్ణుడి భార్య వృషాలి, ఆయన కూడా ఆ వృషాలి కూడా సూతుడి కూతురి. ఇక్కడ ఎరుకలవాడు, ఏకలవ్యుడు ఎరుకలవాడు, నిషాదుడు ఎరుకలవాడి చెల్లెలు చేసుకున్నట్టుగా ఇందులో ఎన్టీఆర్ చెప్తాడు. కానీ జరిగింది ఏంటంటే అక్కడ వృషాలి అనే సూతుడి కుమార్తెను చేసుకుంటాడు ఆయన. ఇక్కడ ఎన్టీఆర్ ఉద్దేశం ఏంటంటే ఇది జానపద కథల్లో ఉండొచ్చు, దాన్ని తీసుకొని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఎన్టీఆర్ తన ప్రజాస్వామ్య వాదనని, ప్రజాస్వామ్య దృక్పథాన్ని, అంటే కింది ఆదివాసీ వనవాసులను నాగరికులైనటువంటి వాళ్ళు ఇలా చేయకూడదని, దాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని చెప్పడానికి సినిమా రూపంలో ఇలాంటి సందేశం ఇవ్వడానికి ఆ జానపద కథను తీసుకుంటాడు. ఇదొక ప్రముఖమైనది. ఇంకొక ప్రముఖమైనటువంటి జానపద కథ దానవీర సూరకర్ణలో ఉన్నది ఏంటంటే, కర్ణుడికి యుద్ధం చేస్తూ ఉండగా చివరిలో అర్జునుడు అంజలికాస్త్రాన్ని ప్రయోగించి కర్ణుడిని చంపేస్తాడు. అంటే ఆయనకి పడిపోతాడు, ఇంకా ప్రాణాలు పోలే. అలాంటప్పుడు అర్జునుడు ఏమంటాడంటే బావా చచ్చాడు అని అంటాడు. అంటే ఒక తిరస్కార ధోరణిలో, అవమానించే ధోరణిలో కర్ణుడిని ఆయన దూషిస్తాడు. దూషిస్తే తప్పు, అట్లా అనొద్దు, వాడు చాలా గొప్పవాడు, అతని గొప్పతనం ఏంటో నేను చూపిస్తాను రా అంటాడు అని వాళ్ళిద్దరు పురోహితుల వేషంలో అట్లా బ్రాహ్మణ వేషంలో కృష్ణుడు అర్జునుడు కర్ణుడి దగ్గరికి వస్తారు. ఈ సందర్భంలో ఈ ఘటనలో అర్జునుడుగా ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ నటించాడు, అలాగే కృష్ణుడిగా ఎన్టీఆర్ నటించారు. వీళ్ళిద్దరూ బ్రాహ్మణ వేషంలో కర్ణుడి దగ్గరికి పోతాడు, పోయి నమస్కారం చేస్తారు. ఆయన కూడా ప్రతి నమస్కారం చేస్తాడు. చేసి మహానుభావ, నా కూతురు వివాహం పెట్టుకున్నాను, ఏదైనా దానం చేయండి అంటాడు. నేను ఇప్పుడు ఏం చేయగలను, యుద్ధరంగంలో ఉన్నాను కదా, చనిపోబోతున్నాను కదా, ఏం చేయగలను నేను అంటాడు. అన్న తర్వాత మీరు ఏదైనా చేయగలరండి, ప్రయత్నించండి అని చెప్పి కృష్ణుడు అంటాడు. అన్నప్పుడు ఆయన పక్కన అటు ఇటు చూస్తాడు. చూసిన తర్వాత ఒక రాయి ఉంటుంది, ఆ రాయి తీసుకొని పంటి మీద ఇట్లా దవడ మీద గట్టిగా కొట్టుకుంటాడు. కొట్టుకున్నప్పుడు లోపల నుంచి పన్ను ఒకటి ఊడిపడింది, అది బంగారం పన్ను. అంటే ఆయన పన్ను పోతే ఆ రోజుల్లోనే బంగారంతో పన్ను వేయించారట. అంటే ఇట్లాంటి వైద్య శాస్త్రం మహాభారత కాలంలో ఉందని చెప్పి అనుకోవాలి. అందుకే అది మహాభారతంలో వచ్చినటువంటి జానపద కథ అనేది. అందుకే దీని ప్రకారం ఆయన కొట్టి, నోటితో కొట్టి బంగారంతో పన్ను తీస్తే దొరుకుతుంది, చేతిలో ఉంటుంది, తీసుకో అంటాడు. అట్లా రక్తంతో ఇట్లా మురికైంది కదా, నేను ఎట్లా తీసుకుని అంటాడు. కృష్ణుడు అంటే అప్పుడు తన కన్నీళ్లను దాంట్లో చేతిలో పడేటట్లుగా చేసి ఆ కన్నీళ్లతోటి దాన్ని కడిగి బంగారం ఆయనకి ఆ పన్ను అంతా ఉన్నటువంటి బంగారాన్ని ఇచ్చి, ఈ బంగారంతో నీ కూతురు పెళ్లి చేసుకొని చెప్తాడు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆయన దానగుణం, మృత్యుముఖంలో కూడా కర్ణుడికి దాన గుణం ఉన్నదని చెప్పడానికి ఎన్టీఆర్ ఈ జానపద కథను తీసుకొచ్చి తన సినిమాలో పెట్టుకున్నాడు. అందుకే దానవీర అని పేరు పెట్టాడు. దాన వీర శూరకర్ణ కాదు, ఆయన దానవీరుడు. దానవీరము, దయావీరము, యుద్ధవీరం అని ఈ వీర లక్షణాలు చాలా ఉంటాయి. అందులో దానవీరం ఒకటి అనమాట. అంటే కర్ణుడు యుద్ధవీరుడు మాత్రమే కాకుండా దానవీరుడు. దానవీర శూరకర్ణ అని చెప్పాలి, అంతమంది దానవీర శూరకర్ణ అంటారు. అది కాదు, చూసావా? అప్పుడు కృష్ణుడు అర్జునుడు అప్పటిదాకా బ్రాహ్మణ వేషాల్లో ఉన్నటువంటి వాళ్ళు తమ స్వరూపాన్ని చూపిస్తారు. ఇప్పుడు అర్జునుడు కూడా ఆయనకి నమస్కారం చేస్తాడు, ఆయన గొప్పతనానికి. ఆ తర్వాత కర్ణుండి ఆయన నమస్కరిస్తే అప్పుడు ఆయన తనలో ఆత్మలో లీనం చేసుకుంటాడు. ఇది ఒక జానపద కథ. ఇంకో జానపద కథ ప్రకారం ఒక బ్రాహ్మణుడు
కట్టెలు వండుకోవడానికి కట్టెలు లేవని, అక్కడ వివాహం జరుగుతుందని, వివాహంలో వంటల కట్టెలకు లేకపోయి ఆగిపోయే పరిస్థితి వచ్చిందని, ఆయన వచ్చి దుర్యోధనుడి దగ్గరికి వచ్చాడని, ఇప్పుడు వర్షం కురుస్తుంది కదా ఎండుకట్టెలు ఎక్కడ దొరుకుతాయి అన్నీ పచ్చివే నేను ఇవ్వలేనని దుర్యోధనుడు అన్నాడని, అలా కాకుండా ఇవ్వలేని పరిస్థితిలో అప్పుడు ఆయన కర్ణుడి దగ్గరికి వచ్చాడని, కర్ణుడి దగ్గరికి వస్తే కర్ణుడు మాత్రం ఏం చేస్తాడు, పచ్చికట్టెలు కదా స్వామి అని అడిగితే ఏదైనా ఆలోచించండి అని ఆయన చెప్పాడని, అప్పుడు కర్ణుడు తన ఇంటి కొట్టంలో ఒక భాగంలో, అంటే కొట్టం లోపల దూలాలు ఇవన్నీ ఉంటాయి కదా, గుజ్జులు దూలాలు కొమెరలు ఇవన్నీ ఎండిగానే ఉంటాయి కదా, లోపల తడవు కాబట్టి దాన్ని ఓడదీయించి ఎండుకట్టెలు ఆయన పంపించాడని చెప్తారు. ఇది కూడా ఒక జానపద కథ. అంటే కర్ణుడు చుట్టూతా చాలా జానపద కథలు ఉన్నాయి. అట్లాగే సీతకు వెనుక జన్మలో ఉన్నటువంటి వాటిని కూడా జానపద కథలు ఉన్నాయి. కృష్ణ పాండవిలో కూడా జానపద కథలు పెట్టాడు. ఎన్టీఆర్కి తాను తీసినటువంటి పౌరాణిక చిత్రాలలో ప్రామాణికమైనటువంటి కవిత్రయ భారతం, వ్యాస భారతం, ప్రామాణికమైనటువంటి వాల్మీకి రామాయణం నుంచో కాకుండా వేరువేరు జానపద కథలను కూడా ఆయన తీసుకొని ప్రజల్లో ఉన్నదాన్ని ప్రజల కోసం ఆయన సినిమా రూపంలో తీయగలిగాడు. మిత్రులారా, ఎన్టీఆర్ పౌరాణిక సినిమాల్లో చాలా చాలా విశేషాలు ఉన్నాయి. ఆయన ఎన్టీఆర్ పౌరాణిక సినిమాల్లో ఉన్నటువంటి ఆయన స్క్రిప్ట్ రైటింగ్ కూడా ఆయనే చేసుకునేవాడు. దాని విశేషాల మీద ఒకటి పిహెచ్డి చేశారు. అది ఎవరన్నది మనకి ఇప్పుడు అవసరం లేదు. పిహెచ్డి చేశారు. ఇంకా కూడా పరిశీలించడానికి అవకాశం ఉంది. అంటే ఎన్టీఆర్ జానపద కథలను ఎలా పాడుకున్నాడని చెప్పి పరిశీలించడానికి ఇంకా కూడా అవకాశం ఉంది. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. అంతేకాకుండా నా ఛానల్ని ఎన్నో వేల మంది చూస్తున్నారు, కానీ కొంతమంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, మిగతా వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ నొక్కి చూస్తే ఇది ఎన్నో వేల మందికి ఇంకా విస్తృతంగా వెళుతుంది. నేను వారం వారం చెప్తున్నటువంటి మహాభారతం కూడా ఇంకా ఎన్నో వేల మందికి చేరుతుంది. నమస్తే.